ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్న టీపీసీసీ చీఫ్ గ్రూప్ 1 పై సిట్టింగ్ జడ్జితో విచారణకు బీఆర్ఎస్ డిమాండ్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడో బీజేపీలో విలీనమైందన్నారు. ఇక మానసికంగా విలీనమే మిగిలి ఉందని విమర్శించారు. అందుకే రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరినా ఎందుకు చేయటం లేదని బీజేపీని ప్రశ్నించారు. గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నిర్లక్ష్యంగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారంటూ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా ఇంకా జ్ఞానం రాలేదంటూ ఎద్దేవా చేశారు. సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు. గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలు జరిగాయని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు తీర్పిచ్చి 4 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం గానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ స్పందించలేదన్నారు. విద్యారంగంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట వైద్య భవనంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. విద్య అనేది ఉద్యమం కోసమే కాకుండా గొప్ప సమాజ నిర్మాణం కోసం అవసరమవుతుందని హరీష్ రావు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పురోగతి జరిగింది. ఏసీబీ నివేదిక విజిలెన్స్ కమిషన్ కు చేరింది. 2 రోజుల ప్రభుత్వానికి నివేదిక చేరనుంది. ఏసీబీ నివేదిక ఆధారంగా సర్కార్ చర్యలు చేపడుతుందని తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ పై తుది నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా మణికొండలో మాజీ కౌన్సిలర్ పద్మారావు రెచ్చిపోయారు. కాలనీ జనరల్ బాడీ మీటింగ్లో కాలనీ వాసులపై దాడి చేశాడు. కాలనీ అసోసియేషన్ పేరుతో డబ్బులు దండుకున్నారంటూ కాలనీ వాసులు నిలదీయడంతో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. బూతులు తిడుతూ స్టేజ్ పై నుండి దిగి కాలనీ వాసులను చితకబాదాడు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. 2 కిడ్నీలు పాడే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 5వ తరగతి చదువుతున్న అంధ విద్యార్థి వికాస్ నాయక్ 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. బాలుడు పౌరాణిక గాథల్లోని పద్యాలను అలవోకగా చెప్పిన తీరును చూసి జగ్గారెడ్డి ఆ బాలుడిని అభినందించారు. హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి 8,000 క్యూసెక్ల వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ నుంచి 3,000 క్యూసెక్ల వరద, హిమాయత్ సాగర్ నుంచి 5,200 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. దీంతో ఈసా, మూసా నదులు కలిసే ప్రాంతంలో వరద ఉధృతి పెరిగింది. అటు జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,19,462,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,22,309 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.200 మీటర్లుగా ఉంది. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు బహిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్లోని స్థానిక సివిల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై అర్ధరాత్రి దాడి జరగడంతో దానిని నిరసిస్తూ ఇవాళ వైద్యులు విధులను బహిష్కరించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.